కొత్తగా కని విని ఎరగని విధంగా కొత్తగా మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ జరిగిందెప్పుడు? ఇవన్నీ చేసిందెవరు? చేసిందెవరక్క? చేసిందెవరమ్మా? చేసిందెవరన్నా? మరి చంద్రబాబు కడుపు మండదా అని అంటా ఉన్నా. మండదా అన్నా? మండదా తమ్ముడు? మరి వైద్య ఆరోగ్య రంగంలో బాబు మార్క్ ఎక్కడుంది? పేదల ప్రాణాల మీద బాబుకు మమకారం ఎప్పుడు ఉంది? ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల సాధికారతకు 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో, అక్క చెల్లెమ్మల సాధికారతకు 14 ఏళ్ల బాబు పాలనలో బాబు మొదటి విలన్గా కనిపిస్తాడు ప్రతి అక్క చెల్లెమ్మకు. వారిని అక్క చెల్లెమ్మలను వాగ్దానాలతో వంచడంలో బాబుకున్న అనుభవం ఇంకొకరికి ఎవరికి కూడా ఉండదు. అంత దారుణంగా అక్క చెల్లెమ్మలను వెన్నుపోటు పొడిచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా? మరి అక్క చెల్లెమ్మల విషయంలో మీ బిడ్డ మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా? అమ్మ ఒడితో మొదలు పెడితే చేయూత అంటే, అమ్మ ఒడితో మొదలు పెడితే చేయూత అంటే మీ జగన్ మీ బిడ్డ. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆసరా 0 వడ్డీ అంటే, అక్క చెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం కాపు నేస్తం అంటే మీ జగన్. అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలంటే, అందులో నిర్మిస్తున్న 22 లక్షల ఇల్లులు అంటే మీ జగన్. పిల్లల పెద్ద చదువులకు మరింత అండనిస్తూ, ఆ తల్లులకు ప్రోత్సహిస్తూ, పూర్తి ఫీజులు ఇస్తూ, విద్యా దీవెన అంటే, వసతి దీవెన అంటే మీ జగన్. ఆ అక్క చెల్లెమ్మలకు మరింత అండగా, వారి పెళ్లిళ్లకు తోడుగా, వారి చదువులకు అండగా మరింత ప్రోత్సాహం ఇస్తూ, కళ్యాణమస్తు అనంటే, షాదీ తోఫా అంటే మీ జగన్ మీ బిడ్డ. ఏకంగా నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారతే కాకుండా నా అక్క చెల్లెమ్మలను రాజకీయంగా, సామాజికంగా కూడా సాధికారతనిస్తూ మొట్టమొదటిసారి అక్క చెల్లెమ్మలకు ఏకంగా 50% రిజర్వేషన్లు ఇస్తూ ఏకంగా చట్టం చేసి ఈరోజు గవర్నమెంట్ పదవులలో కానీ, గవర్నమెంట్ వర్కులలో కానీ ఏకంగా 50% పదవులలో, 50% వర్కులలో ఈరోజు నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు అనంటే దానికి కారణం మీ జగన్ మీ బిడ్డ.